హలో గైస్, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. ఈరోజు మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. సో మీరే చూస్తారు ఎలా చేసుకుంటున్నాం ఏంటి అని. అత్తయ్య ఆల్రెడీ స్టార్ట్ చేశారు కుకింగ్ అంతా. అంటే కొంచెం కొంచెం ప్రసాదం లాగా చేసుకుంటున్నాం అనమాట స్వామి దగ్గర పెట్టుకోవడానికి. అండ్ ఇంకా లంచ్ అయితే ఆల్రెడీ బయట చెప్పేసాము, బయట నుంచి తీసుకొస్తున్నాము లంచ్ అందరికీ. అండ్ అందరినీ ఇంకా అపార్ట్మెంట్ వాళ్ళందరినీ, మా ఫ్రెండ్స్ని, వాళ్ళని ఇన్వైట్ చేసుకుంటున్నాం. సో ఇంకా కొంచెం హడావుడిగా ఉంటుంది కదా. సో మీరు చూస్తూ ఉండండి. అండ్ ఈ బ్లాగ్ ఇలా స్టార్ట్ చేస్తున్నాను. అండ్ లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. అండ్ నేనైతే ఇలా రెడీ అయిపోయాను. యాక్చువల్లీ రెడీ అయ్యేటప్పుడు షూట్ చేయలేదు. ఇంత అందంగా నన్ను రెడీ చేసింది చేతన మేకోవర్స్ వాళ్ళు. ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో నాకు ఈ లుక్. అండ్ శారీ డీటెయిల్స్ అవి కూడా ఇస్తాను. సో ఇప్పుడైతే వ్రతం స్టార్ట్ అయిపోతుంది. మేమైతే ఎప్పటి నుండో అనుకుంటున్నాం వ్రతం చేసుకోవాలి అని చెప్పి. నాకైతే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక టైంలో చేసుకోవాలి అని ఉంటుంది, బట్ కుదరట్లేదు. 2 years బ్యాక్ చేసుకున్నాం, లాస్ట్ ఇయర్ ఇంకా కుదరలేదు. సో మళ్ళీ ఇంకా ఈ ఇయర్ కొంచెం మనసు బాగోట్లేదు, కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అని చెప్పి పెట్టుకున్నాం అనమాట. సో యాక్చువల్లీ ఇంకా టైమింగ్స్ ఉంటాయి కదా, 10కి అనుకున్నాం ఫస్ట్. తర్వాత పంతులు గారు ఇంకా 10కి అంత బాగాలేదు, 11కే పెట్టుకుందాం అని అంటే ఇంకా 11కి స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా వ్రతం అంతా ప్రాసెస్ అంతా ఇంకా 11కి స్టార్ట్ అయింది. పంతులు గారు కూడా 11కి వచ్చారు. మహాగణాధిపతయే నమః. ఎడం చేత పట్టుకుని కుడి చేత అలా మహాగణాధిపతయే నమః. ఆంధ్రకర్పూర్మంగళ నీరాజన దర్శయామి. దాశుజే అశ్వత్థేవో నిషదనం పర్ణేవో వసతే కృదా. ఇలా అందరినీ కూడా పిలుచుకున్నాము. ఇంకా అందరు కూడా వచ్చారు. సో మంచిగా జరిగింది వ్రతం అంతా కూడా. పంతులు గారు కూడా ఇంకా బాగా చదివారు కథలు అన్నీ కూడా. సో బాగా జరిగిందనమాట. అనుకున్న దానికంటే బాగా అనిపించింది. ఎస్పెషల్లీ ఇంట్లో చేసుకుంటున్నప్పుడు. యాక్చువల్లీ మేము కోర్టులో కూడా చేసుకుందాం అనుకున్నాము. ఫస్ట్ కోర్టులో చేసుకుందాం, ఇంకా ఇక్కడ వద్దులే ఇంట్లో అనుకున్నాం. బట్ ఇంట్లో చేసుకుంటే ఆ ప్రశాంతత వేరు, ఇంట్లో చేసుకుంటే ఆ వైబ్ వేరేగా అనిపిస్తుంది. సో అందుకే ఇంకా ఇంట్లోనే చేసుకుందామని డిసైడ్ అయ్యి కోర్టులో సింపుల్గా చేసుకున్నాం అనమాట. సమన్వితం లోకనాథి లోకేశం గౌస్తుభావరణం హరిం పీతాంబర నీలవర్ణం శ్రీవత్సపదభూషితం గోవిందం గోకులాంగం బ్రహ్మాధిరభూషితం వందే పద్మగ్రాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం అస్తాభ్యాం అభయప్రదాం. ఇంకా శారీ డీటెయిల్స్కి వచ్చేసరికి, శారీ నేను కొత్త పేజ్లో ట్రై చేశాను. ఈ శారీ సిరి ఎలిగెన్స్ అని చెప్పి గోల్డ్ టోన్లో ఉన్న శారీ. అండ్ శారీకి గోల్డ్ బ్లౌజే వచ్చింది, బట్ నేను బ్లౌజ్ కస్టమైజ్ చేయించుకున్నాను. ఆ పేజ్ వాళ్ళే కస్టమైజ్ చేసి ఇచ్చారనమాట బ్లౌజ్ కూడా. నేను పింట్రెస్ట్లోంచి ఫోటో తీసిస్తే మాంగస్వరవారమాసమే శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఉపవీతం అక్షద్రవీ యజ్ఞోపవీతం పరమం పవిత్రం జాపదేరమృస్తాదాయుషమకృతం శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తుదే. మంగళం దేవం త్రైలోకి దివిరాపః విద్యాదీపం ప్రేక్షాయాం కేతయామాసం సృజాంసి భగవన్ భగవానుస్తు మంగళం దుర్లభ్రజా మంగళం ముద్రీ కాటమంగళాయుధం హరి నీలాచల నివాసాంత్యాయ పరమాత్మ శరణాగవత్సలా నాచి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దనః. నాకు ఈ శారీ బ్లౌజ్ చాలా నచ్చాయి. ఫస్ట్ చేయించేటప్పుడు సెట్ అవుతుందా లేదా, లైట్ టోన్స్ కదా రెండు, బ్లౌజ్ సెట్ అవుతుందా లేదా నేను చేయించేస్తున్నాను అని అనుకున్నా. బట్ చాలా బాగా సెట్ అయింది. సిరి ఎలిగెన్స్ అనే పేజ్ నుంచి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళ పేజ్కి ఒక స్పెషాలిటీ కూడా ఉంది, అది కూడా చెప్తాను మీకు.
వైశాఖ మాసం ఉంది కానీ, కార్తీక మాసం ఉంది కానీ, మార్గశీర్ష మాసం ఉంది కానీ, మాఘ మాసం ఉంది కానీ, తిథులలో ఏకాదశి అనుకోకుండా మనకి వాడు ఏకాదశి ప్రాప్తించింది. కాబట్టి ఏకాదశి కానీ, పౌర్ణమాసి కానీ, రవిశంకరం కానీ, ఏదైనా వివాహ శక్తులైతే మనిషి మట్టిదైనా సరే కలశాన్ని ఏర్పరిచి పశువుల చేత అలంకరణ చేసి అరికే మనకు చాలాసార్లు ఏంటంటే పట్టు శారీస్కి వచ్చేసరికి బార్డర్ నచ్చుతుంది, కలర్ కాంబినేషన్ ఆల్రెడీ ఉందనిపిస్తుంది. ఒక్కొక్కసారి కలర్ కాంబినేషన్ నచ్చుతుంది, బార్డర్ బాగాలేదనిపిస్తుంది. సో అలా కాకుండా మనకు నచ్చినట్టు బార్డర్ కస్టమైజ్ చేస్తారు, కలర్ కాంబినేషన్స్ కస్టమైజ్ చేస్తారు. సో పట్టు శారీస్లో ఇలా కస్టమైజేషన్ అనేది నేను ఫస్ట్ టైం వింటున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. వీళ్ళ పేజ్లో మనకు నచ్చిన కలర్ కాంబినేషన్ చేసిస్తారనమాట మనం చెప్తే. అండ్ బ్లౌజ్ కూడా వాళ్ళే కస్టమైజ్ చేసిస్తారు అండ్ బెస్ట్ ప్రైజెస్కి ఇస్తారు. సో అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ థింగే కదా. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే నేను డెఫినెట్లీ ఇస్తాను. డెఫినెట్లీ మీరు చెక్ చేయండి. దట్టు ఇప్పుడు వెడ్డింగ్ సీజన్స్ కాబట్టి బాగా యూజ్ అవుతుంది అనేసి చెప్తున్నాను ఇంత పర్టికులర్గా. అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ వచ్చేసి జ్యువెలరీ ఫర్ హర్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను. మొత్తం సెట్ అనమాట అది. సో సెట్ అంటే నేను సెట్ లాగా తీసుకున్నా, మనం సపరేట్గా కూడా తీసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా సెట్ అయింది కదా అంతా. మహారాజు ప్రయాణికంగా పరిపాలన చేస్తున్నారు. ఆ మహారాజు సర్వ సంపత్తులు రాజ్యం అన్నీ ఉన్నాయి. మంగళహారతి కూడా ఇచ్చేసానమాట. చాలా బాగా జరిగింది. ఇంకా యాక్చువల్లీ వీడియో అంతా షూట్ చేసాం కథలతో సహా. నేను ఫస్ట్ అనుకున్నా కథలు కూడా పెడదాం, వింటే కూడా అంతే పుణ్యం అంటారు, చేస్తే అంత పుణ్యము. సో అలా పెడదాం, మీరు కూడా వింటారని అనుకున్నా. బట్ చాలా పెద్ద వీడియో అయిపోతుంది అని చెప్పి ఇంకా రిమూవ్ చేసేసాను అనమాట. ఇంకా ఆశీర్వాదాలు అన్నీ తీసుకుంటున్నాము. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా కొబ్బరికాయలు కొట్టడం, దండం పెట్టుకోవడం అనంతా. ప్రసాదాలు అన్నీ కూడా అత్తయ్య చేశారు, కొంచెం కొంచెం చేశారనమాట. ఇంకా సపరేట్గా బయట లంచ్కి అయితే ఇంకా బయట పెట్టేసుకున్నాము. సో సత్యనారాయణ స్వామి ప్రసాదం చేస్తారు కదా, అది కూడా ఎంత టేస్టీగా ఉంటుందో కదా, చాలా బాగుంటుంది. సో అలాగా చాలా బాగా జరిగిందనమాట. వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారు. మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి డెఫినెట్గా, ఓకేనా. అండ్ ఆ దేవుడి బ్లెస్సింగ్స్ మీకు కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా దండం పెట్టుకోండి, ఓకేనా. నాకైతే నేను ఇంట్రోవర్ట్ని చాలా, కానీ నాకు జనం అంటే చాలా ఇష్టం. వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ మాట్లాడడానికి ఎందుకో, తెలిసిన వాళ్ళైనా కొంచెం భయంగా మాట్లాడతా. బట్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసులో. అదంతా బయటకు ఎక్కువ కనిపించదు అనమాట. సో అందరూ వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అనుకుంటా ఇలా చాలా బాగా జరిగింది మా వ్రతం. మీరు చూసారు కదా. అండ్ పంతులు గారు కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతానంటే ముందు అక్కడ అన్ని చేసేసిన తర్వాత లాస్ట్లో అందరి బ్లెస్సింగ్స్ మళ్ళీ తీసుకుంటున్నాము. సో అనుకున్నంత ఈజీ కాదు. అంటే వ్రతం ఇలాంటివి చేయాలంటే దేవుడి బ్లెస్సింగ్స్ కూడా కంపల్సరీ ఉండాలి. సో హ్యాపీగా జరిగిపోయింది అలా. అండ్ తిను మా హౌస్ హెల్పర్, నా ఫేవరెట్, నాకు చాలా ఇష్టమైన వ్యక్తుల్లో తిను కూడా ఒకటి. సో అందుకే తన బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఏ స్పెషల్ అకేషన్స్ ఉన్నా తీసుకుంటాను. సో అట్లా బాగా జరిగింది. ఇంకా వ్రతం అయిపోయిన తర్వాత ఇంకా కింద లంచ్ అన్ని పెట్టేసుకున్నాం అనమాట. సో క్యాటరింగ్కి ఇచ్చేసాము. చాలా చాలా బాగా కుదిరాయి లంచ్ వెరైటీస్ కూడా, చూడండి మీరే. మనం ఇంకా ఎలాంటి బోల్డ్ అన్ని వ్రతాలు ఫంక్షన్స్ చేసుకోవాలి మన ఇంట్లో అని నేను కూడా కోరుకుంటున్నాను. ఇలాంటివి జరిగినప్పుడే కదా అందరినీ మీట్ అయ్యే ఛాన్స్ వస్తుంది, మాట్లాడి కొంచెం దగ్గర అయ్యే ఛాన్స్ వస్తూ ఉంటుంది. దట్టు నాలాంటి వాళ్ళకి మెయిన్గా ఎస్పెషల్లీ ఈజీగా వెళ్ళి కలిసిపోయే వాళ్ళకి బాగానే అనిపిస్తుంది. బట్ కొంచెం కలవడానికి టైం పట్టే వాళ్ళకి కలుస్తూ ఉంటే ఇంకా క్లోజ్నెస్ పెరుగుతూ ఉంటుంది. సో నా ఫ్రెండ్స్ని కూడా పిలుచుకున్నాను. తిను హౌస్ ఆఫ్ సాధ్వి పర్పుల్ కలర్ శారీ ఎల్లో ఉండారు కదా, హౌస్ ఆఫ్ సాధ్వి అని ఎప్పుడు చెప్తూ ఉంటా కదా నా స్టిచ్చింగ్ గురించి, తనే అనమాట. మిగతా
వాళ్ళందరూ ఆల్మోస్ట్ మా అపార్ట్మెంట్ వాళ్ళు. సో అందరూ మంచిగా హ్యాపీగా వచ్చారు, తృప్తిగా అనిపించింది నిజంగా. అండ్ వీళ్ళందరూ హైటెక్ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, క్లోజ్ ఫ్రెండ్స్. సో వాళ్ళ వల్లే వ్రతం అంతా పీస్ఫుల్గా జరిగింది. యాక్చువల్లీ లాస్ట్ టైం వ్రతం చేసుకున్నప్పుడు మేము ఫుడ్ అవన్నీ మేమే తెచ్చుకోవాలి, మేమే పూజ దగ్గర కూర్చుంటాం. సో టైం అయిపోతుంది, అందరూ వస్తారు, ఈ టెన్షన్ అంతా పడ్డాం. బట్ ఈసారి అంత పీస్ఫుల్గా నడిచింది అంటే వాళ్ళ వల్లే, వాళ్ళు చూసుకోవడం వల్ల. అండ్ బై ద వే డెకార్ గురించి చెప్పడమే మర్చిపోయా, లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చూపించాను. ఈ వీడియోలో సైడ్ నుంచి తీయడం వల్ల ఎక్కువ కనిపించలేదు, అందుకే చెప్పడానికి కుదరలేదు. లలితా క్రియేషన్స్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను, డెకార్ అంతా నేనే చేశాను. లాస్ట్ వీడియో చూడండి, ఆ పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా. సో ఇలా జరిగింది, పైకి వచ్చి కొన్ని పిక్చర్స్ అవి తీసుకుని ఇంక ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. బాయ్.